ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ ఘటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలండి. పేరెంట్స్గా మన బాధ్యత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లల విషయంలో మనం చాలా ప్యాంపర్ చేస్తున్నామని కొందరు అంటారు, కొందరు స్ట్రిక్ట్గా ఉంటున్నారు అని కొందరు అంటారు. బట్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఘటన పేరెంట్స్ పిల్లల విషయంలో జరుగుతూనే ఉన్నాయి, అవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎక్కడ సమస్య లోపిస్తుంది అనేది ఆలోచిస్తే గనక చెప్పలేము. అసలు ప్రేమ అతి గారాభమా, లేకపోతే స్ట్రిక్ట్గా ఉంచడమా, మొబైల్ సోషల్స్ ఇవంతానా, అసలు ఏంటి, దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నానంటే, ఒక ఫాదర్ ఆటో డ్రైవర్, ఆటో ఉంది, రోజువారీ చూసుకుంటే కనుక 500-600 సంపాదిస్తా అని చెప్పారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయి వచ్చేసి సంథింగ్ ఏదో చదువుతున్నారండి. అమ్మాయికి షుగర్, బీపీ, తరడా చాలా సమస్యలు ఉన్నాయి, ఇంట్లో బాగా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. బట్ కొడుకు ఏమన్నాడు అంటే, నాకు బైక్ కొనిస్తావా లేదా చావాలా అని అంటున్నాడు. ఏంటండి ఫాదర్ని సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంటర్ చదువుతున్నారు అని అంటున్నారు. బైక్ కొనిస్తారా లేదా అని బెదిరిస్తున్నాడు. కొనికపోతే చస్తా ఇప్పుడే అంటున్నాడు. అసలు ఏంటి, ఏం జరుగుతోంది, పేరెంట్స్ సిచ్యువేషన్ తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అయితే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ శివకుమార్ గారు. వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇది చూసి కొందరు మంచి చేస్తారు అని అనిపిస్తుంది సార్, మరి కొందరు నెగిటివ్ గా కూడా చేసుకోవచ్చు. బట్ మనం మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే పేరెంట్స్, చిన్నపిల్లలు కూడా సార్ చాక్లెట్ ఇస్తే ఇది తినండి అని మనం అంటూ ఉంటాం, వాళ్ళు కూడా అమ్మ అది ఇస్తే మేము ఈ పని చేసి పెడతాం. ఇలాంటివి అయితే రెగ్యులర్ గా ప్రతి ఇంట్లో జరుగుతుంది సార్. ఈ తండ్రి అండ్ కొడుకు విషయానికి వచ్చేసరికి, ఈ ఆటో అతను డ్రైవ్ చేస్తుంటారు, మీకు తెలిసిందే కదా సార్. అబ్బాయి ఇలా అన్నాడు, మరి ఎక్కడ లోపం సార్? పేరెంట్ ఫాదర్ లో లోపమా, అబ్బాయిలో లోపమా, మొబైల్ ద్వారానా, లేకపోతే ఏం జరుగుతోంది అసలు ప్రజెంట్ సొసైటీలో? ఒకటేమంటే, ఇది మనం ఆటో డ్రైవర్ పరిస్థితిగా ఆలోచిస్తే ఆయన నిజంగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆటో వాళ్ళ జీవితం గడవడానికే కష్టంగా ఉంది అనేది ఈ మధ్యన మనం చదివించడమే గ్రేట్ సార్, అసలు మొక్కాల తండ్రికి. ఆ తర్వాత వాళ్ళ ఇల్లు గడవడానికే ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో పిల్లల అతి గారాభంతోనే ఇటువంటి జరుగుతున్నాయి అనేది మనం అనుకుంటున్నాం. ఇంకోటి ఏమంటే, సోషల్ మీడియాలో ఎవరైతే బాగా డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి కార్లు కొనిస్తున్నారు, బండ్లు కొనిస్తున్నారు అనే రకంగా ఇటువంటి, అంటే మా మధ్య తరగతి కానీ దిగువ మధ్య తరగతి పిల్లలంతా ఆకర్షితానికి వెళ్తున్నారు ఎదుటి వాళ్ళని చూసి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఖచ్చితంగా వాళ్ళు కార్లను వస్తున్నారు, మాకు బండన్న కొనియండి. అటువంటి కొంతమంది అంటే సంజయ్ గారు నిజంగా కూడా బాధాకరం ఈ మాట మాట్లాడము. మీరు ఈ కొనిలేని పరిస్థితి ఉంటే మమ్మల్ని ఎందుకు కన్నారు అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. మొత్తానికి బాధాకరంగా ఉంది ఈ పద్ధతి ప్రకారంలో. ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్ గురించి కూడా చెప్పినారు. వాళ్ళ అమ్మాయికి డయాబెటిక్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది. అటు మందుల వారి ఖర్చులకే సరిపోతుందో లేదో ఆయన సంపాదన ఇల్లు నడవడానికంటే, మళ్ళీ వాళ్ళ బాబు వచ్చి ఇంత ఒత్తిడి చేసి తీసుకురావడం, మళ్ళీ దాని తర్వాత బండి రాకనా ర్యాష్గా నడిపించి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం, ఇది మరీ బాధాకరం అండి. నేను ఇదే కాకుండా కూడా సిటీలో కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సిటీలో కూడా ఈ సంఘటనలు చాలా జరుగుతున్నాయి. నాకు తెలిసి రాజేంద్ర నగర్లో ఒక పిల్లోడు, ఒకటే అబ్బాయి, తండ్రి ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాండిడేట్, లంగ్స్ ప్రాబ్లం ఉంది. ఆయన హాస్పిటల్ అవుతుంటాడు. కాకపోతే ఆయన ఎక్స్ ఎంప్లాయీ ఉండే కాబట్టి సరిపోయింది. మొన్న రీసెంట్లీ వాళ్ళ బాబుకి నాకు ఖచ్చితంగా బైక్ కొనియాల పల్సర్ అంటే 175,000 ఏదో పెట్టి కొనిచ్చారు. జస్ట్ 1 week బ్యాక్ ఐ హర్డ్ దట్ ఫెలో వాజ్ మ్యాటెడ్ యాక్సిడెంట్. కాలో చెయ్యి రెండు విరిగి ఉంది. ఇటువంటి పిల్లలకు మట్టుకు ఇది ఒక ఆదర్శం. ఖచ్చితంగా తల్లిదండ్రి కూడా ఆలోచించాలా, మనకు ఆ స్తోమత ఉందా, మన పరిస్థితి ఏంది, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది తల్లిదండ్రి కొంచెం పిల్లలకు అది చెప్పాలి అంటారు సార్. చిన్నతనం నుంచే చెప్తే బాగుంటుందా, లేదు మన సమస్యల్ని చెప్పి పెంచిస్తే మనం చీప్ అయిపోతామా, ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి. అంటే సంధ్య గారు, నాకు ఉన్న ఆలోచన ప్రకారం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో సమాజంలో డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వారు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరి మీద ఆలోచిస్తే ఎవరి తల్లిదండ్రి అయినా వాళ్ళకున్న బాధ్యతలు పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాలి. మన పరిస్థితి ఏంది, మనం ఏ స్థాయిలో ఉన్నాము, రేపు నెక్స్ట్ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి. ఇప్పుడు సపోజ్ ఆటో డ్రైవర్ కొడుకు ఖచ్చితంగా ఒక రకంగా ఆలోచిస్తే మంచిగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే గ్రూప్స్ రాయడం ఆ రేంజ్కి ఎదుగుంటే ఆటో డ్రైవర్ ఒక రకంగా సంతోషించేవాడు.
నా పిల్లోడు నేను ఈ స్థాయిలో ఉన్నా, నా పిల్లోడు మంచిగా. ఎందుకో మనకు ఎంతో మందిని చూస్తున్నాం. ఒకవేళ ఫార్మర్స్ పిల్లలు కూడా మొన్న రీసెంట్లీ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఒక చెప్పులు కుట్టే అతని కూతురు గ్రూప్స్ రాసి ఆఫీసర్ కావడం. అట్లా ఎందుకంటే పిల్లలు మంచిగా చదివి తల్లిదండ్రికి పేరు వచ్చేలాగా ఉండాలి తప్ప వేరే వాళ్ళని చూసి వాళ్ళకి అది ఉంది మనకి ఇది కావాలా మీరు కొనివ్వాలా లేకపోతే అనేది తల్లిదండ్రిని భయపెట్టడం, భయభ్రాంతులు చేయడం నిజంగా కూడా పిల్లలకి ఇది తగదు. ఎవరైనా పిల్లలు అనగానే తల్లిదండ్రులకు ఒక అభిమానం, ప్రేమ, మా పిల్లలు చాలా మంచిగా చూసుకోవాలా అనేది తల్లిదండ్రికి ఎట్లాగా ఉంటుంది. కానీ తిండి పరంగా కొంతవరకు చూసుకొని మిగతా అంతా లిమిట్స్ పెడితేనే బాగుంటుందేమో కదా సార్. ఖచ్చితంగా ఆలోచించాలండి. ఎందుకంటే పిల్లల విషయంలో ఆలోచిస్తే కొంచెం తల్లిదండ్రులు మన పరిస్థితి ఏంది, మనం ఏ స్థాయిలో ఉన్నాం. నేను అనుకుంటా బహుశా ఇక్కడే ఎల్లారెడ్డి కూడాను అమీర్పేటలో నేను ఒక ఫ్యామిలీని చూశాను. మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్, బట్ వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ తీసుకొని వచ్చింది. ఇటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పెద్దనైన పిల్లలు వాళ్ళని కంపేర్ చేస్తూ నేను కూడా ఒక కాంపిటేటివ్గా ఉండాలా ఒక స్పిరిట్ తీసుకొని అమ్మాయి ఫ్రీ సీట్ తెచ్చుకుంది. మల్లారెడ్డి కాలేజ్లో ఎక్కడో ఎంబీబీఎస్ ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్. అమ్మాయి నిజంగా కూడా అప్రిషియేట్ అవ్వాలి. సార్ ఇదంతా చుట్టూ ఉన్న పర్సన్స్ బట్టి ఇంపాక్టే ఉంటుంది అనిపిస్తుందా సార్ మీకు ఏమైనా? ఖచ్చితంగా అండి. లొకాలిటీ కానీ ఆ ఇల్లే కానీ ఆ పరిసర ప్రాంతాల బట్టి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ కంపల్సరీగా మన మీద అది ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ప్లస్ దాంతో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా మన పరిస్థితి ఇది, మనం ఈ స్థాయిలోనే ఉన్నాము, నువ్వు పైకి వచ్చి మమ్మల్ని పైకి తీసుకుపో అనే రకంగానే మోటివేట్ చేసి పిల్లల్ని తీసుకుపోవాలి తప్ప ఖచ్చితంగా మీరు విచ్చలవిడిగా ఉండండి, మేము కష్టాలు ఉన్నా సరే మీకు బండి కొనిస్తాం, కారు కొనిస్తాం, లేకపోతే ఒక స్లమ్ ఏరియాలో ఉన్నాం మేము అపార్ట్మెంట్ కొనిస్తాం, ఇటువంటి చెప్పొద్దండి. అంటే అతి ఆశ కూడా పిల్లలకు చూపించద్దు, అతి గారామం కూడా ఇటువంటి చెడు అనర్థాలకు దారి తీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రే ఇక్కడ మెయిన్ గా పిల్లలకి గైడ్ పాత్ర వహించేది పేరెంట్స్ అండ్ మోర్ ఎవర్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ వారిపై కూడా ఎప్పుడు పిల్లలపై ఫోకస్ చేసి ఉంచాలి సార్. డెఫినెట్ గా ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మన పిల్లలు ఎటువంటి వాతావరణంలో తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళకి ఏం అలవాట్లు ఉన్నాయి, మంచో కాదా, అది మనం ఖచ్చితంగా చూడాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు. నమస్కారం. సో చూసారు కదా అండి, ప్రస్తుతం సొసైటీలో ఇలాంటివి ఇదొక్కటే కాదు, ఆటో డ్రైవర్ అండ్ వాళ్ళ అబ్బాయి బైక్ కొనిస్తే చనిపోయి ఈ సంఘటనే కాదండి, రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. మనకు తెలిసినవి కొన్ని మాత్రమే. బట్ యాజ్ ఎ పేరెంట్స్ గా మనం ఏం చేద్దామంటే పిల్లల్ని ఎంతవరకు ప్యాంపర్ చేయాలో అంతవరకే చేద్దాం. పిల్లలు మీరు కూడా దయచేసి పేరెంట్స్ మాట వినడానికి ట్రై చేయండి. అందరూ కూడా జాగ్రత్త వహిద్దాం. నమస్కారం.